హలో ఫ్రెండ్స్, క్రికెట్ మ్యాచ్ ఏదైనా సరే క్యాచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెప్పి ఊరికే అనరు, కానీ క్రికెట్ హిస్టరీలో కొన్ని క్యాచెస్ ఉన్నాయి. అవి మ్యాచ్ని గెలిపటమే కాదు, చరిత్రనే మార్చేశాయి. సో ఈరోజు వీడియోలో క్రికెట్లో చరిత్రను తిరగరాసిన కొన్ని అరుదైన క్యాచెస్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. 2007 ఫస్ట్ T20 వరల్డ్ కప్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. అసలు ఇంతకంటే బిగ్గెస్ట్ స్టేజ్ ఇంకొకటి ఉండదు. లిటరల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ బీపీ వచ్చి పోతారనుకునేంత టెన్షన్. మ్యాచ్ చూసిన మనకే ఎలా ఉంటే గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ సంగతి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మ్యాచ్ ఇండియా చేతికి వచ్చేస్తుంది అని అనుకునే టైంలో మిస్బాల్ హక్ మ్యాచ్ గతినే మార్చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతూ ఉన్నా కానీ ఇంకోవైపు నుంచి స్కోర్ని పరుగులు పెట్టించాడు. లాస్ట్ ఓవర్లో 13 రన్స్ కావాలి. ఈ టైంలో ధోని అంతగా ఎక్స్పీరియన్స్ లేని జోగేందర్ శర్మకి బౌలింగ్ ఇచ్చాడు. అనుకున్నట్లే జోగేందర్ శర్మ తడబడ్డాడు. వైడ్ అండ్ 6తో పాకిస్తాన్ విజయానికి చేరువైంది. 4 బాళ్లలో 6 రన్స్ కొట్టాలి. ఒక్క షాట్తో వరల్డ్ కప్ సొంతం చేసుకుందని చెప్పి మిస్బా అనుకున్నాడు. జోగేందర్ శర్మ వేసిన బాల్ని స్కూప్ షాట్ ఆడాడు. అందరూ కూడా అది 6 అని చెప్పి అనుకున్నారు. కానీ జోగేందర్కి ఎక్కువ పేస్ లేకపోవడంతో బాల్ షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న శ్రీశాంత్ దగ్గరికి వెళ్ళింది. అంతే, 100 కోట్ల మంది ఆశలు గుప్పెట్లో పెట్టుకున్నట్లు శ్రీశాంత్ తన దగ్గరకు వచ్చిన బాల్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఇండియాకు వచ్చేలాగా చేశాడు. ఒక రకంగా ఇండియాలో T20కి ఇంత క్రేజ్ పెరగడానికి, అలాగే IPL ఎదగడానికి కూడా ఈ క్యాచే కారణం. శ్రీశాంత్ కనుక ఈ క్యాచ్ పట్టకపోయి ఉంటే ఇండియాలో T20 క్రికెట్కి ఈ రేంజ్లో క్రేజ్ పెరగడానికి చాలా టైం పట్టుండేదేమో. నెక్స్ట్, సూర్యకుమార్ యాదవ్. ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం. ఎప్పుడో 2007లో గెలిచాం T20 వరల్డ్ కప్. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్. దాని తర్వాత ఎప్పుడో 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ తర్వాత నుంచి ICC టోర్నమెంట్స్ మన వాళ్ళకి గెలిచిందే లేదు. 2023 వన్డే వరల్డ్ కప్ కూడా చేతి దాకా వచ్చిపోయింది. ఇక 2024 T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఇండియా గెలవాలని చెప్పి డిసైడ్ అయింది. టోర్నమెంట్ మొత్తం కూడా అలాగే ఆడారు. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్లో కూడా ఆల్మోస్ట్ ఇక మ్యాచ్ మనదే అనుకునే టైంలో ఎన్రిచ్ క్లాసెన్ ఇండియన్ బౌలర్స్ని చితకబాదేశాడు. మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా వైపు పూర్తిగా తిప్పేశాడు. అయితే బుమ్రా, హార్దిక్ పాండ్యా మ్యాజిక్కి రిషబ్ పంత్ టాక్టిక్ కూడా తోడవడంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. లాస్ట్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా 16 రన్స్ కొట్టాలి. మిల్లర్ స్ట్రైక్లో ఉన్నాడు. క్రికెట్ చూసే వాళ్ళకి ఎవరికైనా సరే మిల్లర్ పవర్ హిట్టింగ్ ఎలా ఉంటుందో బాగా తెలుసు. సో 16 రన్స్ అనేది మిల్లర్కి పెద్ద లెక్కేం కాదు. నిజంగానే పెద్ద లెక్క కాదన్నట్లే హార్దిక్ వేసిన ఫస్ట్ బాల్ని పైకి కొట్టాడు. ఖచ్చితంగా 6 అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఒక మిరాకిల్ చేశాడు. కోర్స్ బౌండరీ క్యాచెస్ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయాయి. ఫిజికల్గా అది పట్టడం కష్టమైనా కానీ ప్రతి ఒక్కరు పట్టేస్తున్నారు కాబట్టి అది నార్మల్ అయిపోయింది. కానీ వరల్డ్ కప్ ఫైనల్, మిల్లర్ లాంటి బ్యాట్స్మెన్ మామూలు ప్రెషర్ కాదు. అలాంటి ప్రెషర్ టైంలో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టి బాల్ని వదిలేసి బౌండరీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి క్యాచ్ని పట్టుకున్నాడు. స్కై కనుక ఈ క్యాచ్ను పట్టకపోయి ఉంటే ఇండియా ICC టోర్నమెంట్ కరువు తీరేదే కాదు. నెక్స్ట్, బిపుల్ శర్మ 2016 IPL ఫైనల్. అసలు బిపుల్ శర్మ ఎవడు? ఇది ఎక్కడ హిస్టారికల్ క్యాచ్ అని చెప్పి అనుకుంటారేమో. మీకెవరికి గుర్తు లేకపోయినా కానీ SRH ఫ్యాన్స్కి, ముఖ్యంగా RCB ఫ్యాన్స్కి ఈ బిపుల్ శర్మ అనే అతను బాగా గుర్తుంటాడు. అతను 2016 ఫైనల్లో పట్టిన క్యాచ్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా తెలుసు. 2016 IPL ఫైనల్ చిన్నస్వామి స్టేడియంలో RCBకి SRHకి మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన SRH 208 పరుగులు చేసింది. SRH మీద 208 పరుగుల్ని చేసేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే SRH బౌలింగ్ లైనప్ ఆ రేంజ్లో ఉండేది. కానీ RCB ఓపెనర్స్ మాత్రం దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ముఖ్యంగా క్రిస్ గెయిల్ దెబ్బకి RCB 9 ఓవర్లోనే సెంచరీ మార్క్ని క్రాస్ చేసింది. ఇంకా RCB తమ ఫస్ట్ కప్ని కొట్టడం ఖాయమని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే 10th ఓవర్లో బెన్ కటింగ్ వేసిన స్లో బాల్ని గెయిల్ మిస్జడ్జ్ చేశాడు. అంతే, బాల్ థర్డ్ మ్యాన్లో ఉన్న బిపుల్ శర్మ దగ్గరికి వెళ్ళింది. బిపుల్ శర్మ బాల్ని కరెక్ట్గా జడ్జ్ చేసి ముందుకు డైవ్ చేసి మరీ బాల్ని క్యాచ్ చేశాడు. ఆ తర్వాత RCB బ్యాట్స్మెన్స్ అందరూ కూడా వరుసగా ఫెయిల్ అయిపోయారు. బిపుల్ ఈ క్యాచ్ని కానీ మిస్ చేసి ఉంటే RCB ఖచ్చితంగా కప్పు కొట్టి హిస్టరీలోకి ఎక్కుంటేది. ఈ క్యాచ్ని లిస్ట్లో పెట్టడం వేస్ట్ అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బట్ RCB ఫ్యాన్స్కి ఇంకా SRH ఫ్యాన్స్కి ఈ క్యాచ్ వాల్యూ ఏంటో బాగా తెలుసు. నెక్స్ట్ క్యాచ్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, కపిల్ దేవ్ 1983, ది గ్రేటెస్ట్ క్యాచ్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ హిస్టరీ.
ఇండియాలో క్రికెట్కి ఇంత క్రేజ్ వచ్చిందంటే కపిల్ దేవ్ పట్టిన ఈ క్యాచ్ వల్లనే. అండ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కంటే ఈ క్యాచ్ ఇంకా కష్టం. 1983 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా వెస్టిండీస్తో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 183 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. వెస్టిండీస్కి ఇది చాలా అంటే చాలా ఈజీ టార్గెట్. కానీ ఇండియన్ బౌలర్స్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. 57 పరుగులకే 3 వికెట్లు తీసి గేమ్ని బ్యాలెన్స్లో ఉంచారు. కానీ క్రీజ్లో ఉన్న రిచర్డ్స్ మాత్రం అవతల ఎండ్లో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. అదే పనిగా ఇండియన్ బౌలర్స్ మీద అటాక్ చేస్తూ వచ్చాడు. అండ్ అందరికీ తెలుసు రిచర్డ్స్ ఆడాడంటే వారు వన్ సైడ్ అయిపోయినట్లే. ఇలాంటి టైంలో మదన్ లాల్ వేసిన బాల్ని రిచర్డ్స్ పుల్ చేశాడు. బాల్ గాల్లోకి వెళ్ళింది. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కపిల్ దేవ్ వెనక్కి దాదాపుగా 20 యార్డ్స్ వరకు పరిగెత్తి క్యాచ్ పట్టాడు. అప్పుడు కపిల్ దేవ్ పట్టుకుంది క్యాచ్ని కాదు, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ని. ఆ క్యాచ్తో వివియన్ రిచర్డ్స్ అవుట్ అయ్యాడు. లేకపోతే మ్యాచ్ని వన్ సైడ్ చేసి గెలిపించేవాడు. కానీ కపిల్ ఇంపాసిబుల్ క్యాచ్ని పట్టుకొని ఇండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ని అందించాడు. సో ఇవి గైస్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ క్యాచెస్. సో ఇవి కాకుండా ఇలాంటి క్యాచెస్ ఇంకా చాలానే ఉన్నాయి. మనల్ని బాధ పెట్టిన క్యాచ్లు కూడా చాలానే ఉన్నాయి అనుకోండి. సో అలాంటి క్యాచెస్ మీకు తెలుసుంటే వాటిని కింద కామెంట్ చేయండి. వాటిపైన పార్ట్ 2 కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.